నియోజకవర్గాల్లో మళ్ళీ మార్పు చేర్పులు ఉంటాయి అంటే దాంట్లో వాళ్ళు పబ్లిక్లోకి ఎమర్జీ కావట్లేదు అన్నటువంటి కారణంగా కొంత మార్పు చేర్పులు ఉండొచ్చును అనేటువంటిది అయితే నడుస్తున్నది. వాళ్ళు అంటే కొత్తగా ఎవరి పేర్లు అయితే ఎంపీ అనౌన్స్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది, వాళ్ళకి పబ్లిక్లో ఇమేజ్ తక్కువ ఉంది. ఇదివరకు ఎమ్మెల్యే మీద ఇమేజ్ తక్కువ ఉంటే ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఇమేజ్ తక్కువ ఉందన్నటువంటి ప్రాతిపదికన లెక్కలేస్తున్నారు అన్నటువంటిది. అది ఎంతవరకు వాస్తవం రేపు లిస్ట్ లో. కొత్త అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకి అప్పుడే జనాల్లో అంత గుర్తింపు అయితే రాదు కదా. అంటే సిట్టింగ్ ప్లేస్ లో కొత్త వాళ్ళని పెట్టినప్పుడు ఖచ్చితంగా సిట్టింగ్ ప్రభావం అయితే ఉంటుంది. సర్వే ఆధారంగా వాళ్ళ విషయంలో అంటే ఓన్లీ కొత్త వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతవరకు ప్రామాణికం, ఎంతవరకు కరెక్ట్ మనం జడ్జి చేయలేం కదా. అతని ఇష్టం అతనిది. అంతేనా? అతని పార్టీ అతను ఎట్ట చేయాలనుకుంటాడు, అతని ఇష్టం. ఒకటేంటంటే కొత్త వాళ్ళ ఇప్పుడు పాత వాళ్ళకి ఇమేజ్తో కంపేర్ చేసి ఇతను అంతకంటే ఎక్కువ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరున్నా పార్టీ పేరు మీదనే, ఆ పార్టీకి ఇతను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి తిరిగేయాలి రోడ్ల మీద. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉన్నాడు విజయవాడ వెస్ట్ నుంచి ఈస్ట్కి పంపించే సెంట్రల్కి పంపించారు వెల్లంపల్లి. ఓ 4-5 రోజుల పాటు మల్లాది విష్ణుని అందరినీ కలుపుకెళ్ళడానికి ట్రై చేశాడు. విష్ణు కలవట్లేదు, చూశాడు తను తిరిగేస్తున్నాడు. మరి వెస్ట్లో ఏం చేయాలి? వెస్ట్ అతను తిరగాలి కదా. అతను తిరగకపోతే ఏం చేయాలి? అతను ఇంకెవరో వచ్చి పైనుంచి వచ్చి మాట్లాడు. కొంతమందిది ఎట్లుందంటే సీట్ వచ్చింది, సమాజ సమీకరణాలు ఇచ్చేసారు.